యేసయ్య మనకు మరొక అవకాశం ఇచ్చాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏదో ఒక రోజు నేను చనిపోతాను. యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను. ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు నాకు రెండు జరుగుతాయి. ఒకటి సమాధి పెట్టెలో పెడతారు, కఫిన్లో పెడతారు, అది ఒకటి జరుగుతుంది. రెండవది ఆదరణ కూటమి పెడతారు కదా, లేదా నన్ను చూడడానికి చాలా మంది వస్తారు కదా, ఆ వచ్చే వారిలో ఒక్క 10 మంది, అందరూ వింటారు, ఒక్క 10 మంది సార్ ఈయన ద్వారానే నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను అని ఒక్క 10 మంది చెప్తే చాలండి, ఆ జీవితం ధన్యమైపోతుంది. ఈరోజు అందరూ తీర్మానం చేసుకుందాం. ఈరోజు నా ద్వారా కనీసం 10 మంది ప్రభువుని తెలుసుకోవాలి. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం ఏమనగా, ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారు అనేది వాగ్దానము. యేసు ప్రభువును నమ్మిన మనము, మన ద్వారా కనీసం 10 మంది ప్రభు దగ్గరికి రావాలి. మినిమం 10 people, మినిమం అండి. 10 మందిని మనం ప్రభు దగ్గర తీసుకొస్తే అది మనం చేసే పెద్ద విషయం మీకు. ఎందుకంటే ఇది ప్రామిస్ కూడా. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పటికే బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసాన్ని అడుగుతున్నాడు ఒక ప్రశ్న, మీ ద్వారా ఎంతమంది యేసు దగ్గరికి వచ్చారండి? మీ ద్వారా ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు? మీ ద్వారా ఎంతమంది బాప్తిస్మం పొందారు? యేసయ్య మనకు మరొక అవకాశం ఇచ్చాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏదో ఒక రోజు నేను చనిపోతాను. యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను. ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు నాకు రెండు జరుగుతాయి. ఒకటి సమాధి పెట్టెలో పెడతారు, కఫిన్లో పెడతారు, అది ఒకటి జరుగుతుంది. రెండవది ఆదరణ కూటమి పెడతారు కదా, లేదా నన్ను చూడడానికి చాలా మంది వస్తారు కదా, ఆ వచ్చే వారిలో ఒక్క 10 మంది, అందరూ వింటారు, ఒక్క 10 మంది సార్ ఈయన ద్వారానే నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను అని ఒక్క 10 మంది చెప్తే చాలండి, ఆ జీవితం ధన్యమైపోతుంది. ఈరోజు అందరూ తీర్మానం చేసుకుందాం. ఈరోజు నా ద్వారా కనీసం 10 మంది ప్రభువుని తెలుసుకోవాలి. Thank you.